నేను రబ్బర్ స్టాంప్ ముఖ్యమంత్రిని. నువ్వు రబ్బర్ స్టాంప్ ముఖ్యమంత్రిగా మరి. రబ్బర్ స్టాంప్ ముఖ్యమంత్రి కాకపోతే నీకంటూ సొంత నిర్ణయాలు ఉంటాయా? రేవంత్ రెడ్డి గారు నీ సొంత పార్టీ కాంగ్రెస్ ఏమన్నా? కాంగ్రెస్ నీ సొంత పార్టీ కాదు, మీ తాతల పార్టీ కాదు. దానికంటూ ఓ యజమాని ఉన్నాడు. ఆ యజమాని కింద నువ్వు జీతగానివి. మాకు పాలకునివే, తెలంగాణకు పాలకునివే కానీ కాంగ్రెస్ పార్టీలో నువ్వు జీతగానివి. సోనియా గాంధీ జీతగానివి. నువ్వు ఒక్క మాట చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ పెట్టుకున్న జీతగానివి నువ్వు. మరి నీ యజమానురాలు ఎట్లా ఆట ఆడిస్తే నువ్వు గట్లా ఆడవలసిందే. మాకు మా పరిపాలకుడివి నువ్వు. అంటే ఒక విధంగా నువ్వు చెప్పాలంటే తాబేదారువి. వెనకట రాజ్యాలు ఉన్నప్పుడు రాజులు ఉండేది, రాజుల కింద తాబేదారులు ఉండేటోళ్ళు. ఆ తాబేదారే ఇప్పుడు రేవంత్ రెడ్డి. అది అప్పుడు ఒక విధంగా గౌరవంగా అనేది తాబేదారు అని. జీతగాడు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో జీతగాడు అని అర్థం. సీఎం ఆఫీసులో పెత్తనం మొత్తం జగ్గారెడ్డిదే. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతున్నా. మరి ఇక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతున్నా అంటే ఆయన రాష్ట్రాన్ని అమ్మకచ్చుకుంటా అంటే పెడతావా ఏంది? ఒక ముఖ్యమంత్రి సీట్లు ఉన్నాయని ఇట్లా మాట్లాడచ్చు ఆయన. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతా. ఇప్పుడు ఎవరిని జాగా ఆక్రమించుకుంటా జగ్గారెడ్డి ఇవ్వందో కానీ జాగా రాపించుకొచ్చుకుంటాడు. ఇక సంతకం పెట్టు అని పెడతావా? అంటే నీకంటూ ఒక ఆలోచన కానీ నీకంటూ ఒక తెలివి కానీ ఏ పేపర్ మీద సంతకం పెడుతున్నావో ఏ పేపర్ల మీద సంతకాలు పెట్టాలో కనీసం ముఖ్యమంత్రి గురించి చూడవాను. ఇంత అద్మానంగా మాట్లాడుకొస్తే ప్రజలను భయపెడుతున్నావా, భద్రత కల్పిస్తున్నావా, భరోసా కల్పిస్తున్నావా? ఏది సంతకం మీద పడితే ఆ సంతకం మీద పెడతావా? మరి అమ్మేవారు అది రాష్ట్రాన్ని. జగ్గారెడ్డికి రాష్ట్రాన్ని అమ్మి అంటే జగ్గారెడ్డి గ్రేట్ అని చెప్తాను, నువ్వు వచ్చిదే అని చెప్తాను, అంతే కదా. మోడీ అమిత్ షా ఏమైనా ఇస్తారనుకున్నా. ఏమి ఇవ్వాలి? లంక బిందెలు తీసుకొచ్చామని ఇవ్వాలా? లంక బిందెలో ఆ బంగారు గంగలో దోకొచ్చి ఇవ్వాలా? 5 నెలలు కాలే 9 సంవత్సరాలుగా కేసీఆర్కే రూపాయి ఇవ్వలేదు వాళ్ళు, నీకు ఇస్తారా? అంటే బడాబాయ్ అన్నందుకు ఏమన్నా ఇస్తారేమో, ఏమన్నా ఇస్తే అవి దాచిపెట్టుకుందామేమో అనుకున్నాడేమో మరి రేవంత్ రెడ్డి గారు. పటాన్చెరు రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి, అయ్యా నువ్వు సోనియా గాంధీకి జీతగానివి, సోనియా గాంధీ చేతిలో ఉన్న రబ్బర్ స్టాంపువి. ఇప్పుడు అక్కడ సరిపోదు అన్నట్టు ఇప్పుడు జగ్గారెడ్డి చేతిలో కూడా నేను కీలుబొమ్మనే. జగ్గారెడ్డి ఏ చేయమంటే అది చేస్తా. జగ్గారెడ్డి కానీ నేను పెద్దోని కాదు. జగ్గారెడ్డి ఇట్లా ఆట ఆడమంటే అట్లా ఆటాడతా, లేకపోతే జగ్గారెడ్డి ఇష్టం ఉన్నట్టు తిడతాడు. ఏమన్నాడు జగ్గారెడ్డి? రేవంత్ రెడ్డి నువ్వు ఏమనుకుంటానో, నువ్వు నాకనే పెద్దోనివా? ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? నాతో పెట్టుకొని చూడు. జగ్గారెడ్డి మరి రేవంత్ రెడ్డి కంటే చాలా గచ్చిమోగోడు, మరి అసలే ఊకోడు. ఏమన్నాడు అంటే, నేనే కావాలి పిసిసి ప్రెసిడెంట్, ఎవర్రా మీరంతా, నేను అసలు సీజన్ కాంగ్రెస్ వాడిని అని మర్రబడ్డాడు. దెబ్బకే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిండు ఆయనకు, అసలు మరి. కాబట్టి ఇక్కడేమో జగ్గారెడ్డి కటింగ్ చేయించుకునేది. ఇలా లేడు. ఇక్కడ జగ్గారెడ్డి లేకపోయినా కూడా జగ్గారెడ్డి గురించి మాట్లాడిండు.